రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడుస్తూనే ఉన్నాయి. కానీ సడలని సంకల్పంతో, మొక్కవోని దీక్షతో అమరావతి రైతుల ఉద్యమం కొనసాగుతోంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 1500 రోజులకు పైగా అకుంఠిత దీక్షతో ఉద్యమం చేస్తున్నారు. 3 రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి పరిరక్షణే ఊపిరిగా రైతులు, మహిళలు పోరాటం సాగిస్తున్నారు. తాజాగా సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ ఎన్వి రమణ రాజధాని రైతులకు మద్దతుగా నిలిచారు. అమరావతి రైతుల పోరాటాన్ని దక్షిణాది రాష్ట్రాల్లో జరిగిన అతిపెద్ద రైతు పోరాటంగా జస్టిస్ రమణ అభివర్ణించారు. కృష్ణా జిల్లా వీరవల్లి పర్యటనలో భాగంగా గన్నవరం ఎయిర్పోర్టుకు వచ్చిన జస్టిస్ రమణను అమరావతి రైతులు, మహిళలు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ 5 ఏళ్లలో వారు ఎదుర్కొన్న సమస్యలను ఆయనకు ఏకరువు పెట్టారు. వైసీపీ ప్రభుత్వం తమను నిండా ముంచిందని, తమ ప్లాట్లను అభివృద్ధి చేయలేదని, వాటిని అమ్ముకునేందుకు, తాకట్టు పెట్టుకునేందుకు కూడా లేకుండా పోయిందని, తమపై వందలాదిగా కేసులు నమోదు చేశారని, వీటి విషయంలో ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నామని అమరావతి రైతులు ఆయన దృష్టికి తెచ్చారు. దీనికి స్పందనగా ఆయన తన కూతుర్లపైనే కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిలో తాజా పరిణామాలను ఎన్వి రమణకు వివరించిన రైతులు ఎన్నికలయ్యాక తమ గ్రామాలకు రావాలని కోరగా ఆయన అంగీకరించారు. అమరావతి రాజధాని శంకుస్థాపన చేసిన సమయంలో ఎన్వి రమణ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ప్రస్తుత ప్రభుత్వ విధానాల వల్ల 1563 రోజుల నుంచి ఉద్యమం చేస్తున్నామని ఎన్వి రమణ అన్నారు. రాజధాని నిర్మాణం కోసం రైతులు త్యాగం చేశారని, రాజధాని అమరావతి శంకుస్థాపనకు తాను కూడా వచ్చానని గుర్తు చేశారు. రైతుకు భూమికి ఉన్న సంబంధం తల్లి బిడ్డకు ఉన్న సంబంధం లాంటిదని, రైతు భూమి కోల్పోవడం సామాన్యమైన విషయం కాదని జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. గత 5 సంవత్సరాలుగా రైతులు భూములు ఇచ్చి నేరస్తుల్లా కోర్టులో నిలబడి అష్టకష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని రైతులకు న్యాయం చేస్తారని అనుకుంటున్నానన్నారు. వాళ్లకు న్యాయ వ్యవస్థ కూడా పనిచేస్తుందని విశ్వసిస్తున్నారు. ఆలస్యమైనప్పటికీ తప్పక న్యాయం జరుగుతుందని అనుకుంటున్నారని, వారి ఉద్యమం విజయవంతం కావాలని కోరుకుంటున్నారని జస్టిస్ ఎన్వి రమణ వ్యాఖ్యానించారు. అమరావతి రాజధాని రైతుల ఉద్యమ జ్వాల 1500 రోజులకు పైగా ప్రజ్వరిల్లుతూనే ఉంది. నిరాహార దీక్షలు, ధర్నాలు, ఆందోళనలు, రహదారులపై బైఠాయింపు, అసెంబ్లీ ముట్టడి, మౌన ప్రదర్శనలు, ర్యాలీలు, ప్రార్థనలు, యాగాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నపాలు, వేడుకోళ్లు, ఇలా అన్ని మార్గాల్లోనూ ప్రయత్నిస్తూనే ఉన్నారు. అమరావతి నుంచి ఢిల్లీ వరకు తమ ఉద్యమ నినాదాన్ని వినిపించారు. రాజధాని కోసం భూమి త్యాగం చేసిన రైతులకు గత టీడీపీ ప్రభుత్వం కొత్త బట్టలు పెట్టి గౌరవం ఇస్తే, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం లాఠీతో గౌరవం ఇచ్చిందని ఆరోపిస్తున్నారు. 34,322 ఎకరాలను ప్రభుత్వం అడగగానే ఇచ్చేసిన తమ త్యాగానికి ఏనాడైనా అమరావతి రూపు దాల్చుతుందన్న నమ్మకంతోనే ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. తాజాగా సుప్రీంకోర్టు మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ సైతం రాజధాని అమరావతికి జై కొట్టడంతో వారిలో ఆశలు చిగురించాయి. మరికొన్ని రోజులు ఓపిక పట్టండంటూ ఎన్వి రమణ చేసిన వ్యాఖ్యలు వారిలో జీవం పోసాయనే చెప్పాలి. మరి ఉమ్మడి ప్రభుత్వంలోనైనా రాజధాని రైతులకు న్యాయం జరగాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తున్నారు.